హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఒక మంచి రెసిపీ చూపెడుతున్నానండి. చాలా హెల్దీ రెసిపీ అది చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ సంగతి ఎలా ఉన్నా హెల్దీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం 3 రకాల ఆకుకూరలు తీసుకోవాలి. అవి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనమాట. 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. బట్ నేను పుదీనా కొంచెం తగ్గించాను, మరీ పుదీనా డామినేట్ చేస్తుందని చెప్పి మీరు ఈక్వల్గా తీసుకున్నా బాగానే ఉంటుంది, పుదీనా కొంచెం తగ్గించినా బాగానే ఉంటుంది. 3 ఈక్వల్గా తీసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని కడిగి నీళ్ళలో ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. తడి ఉంటే పనికిరాదండి, తడి ఉంటే పొడి నిల్వ ఉండదు. సో శుభ్రంగా కడిగి వాటిని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుని వాటిని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు అనమాట. ఫస్ట్ శనగపప్పు, మినపప్పు వేయిస్తున్నాను బాగా. ఎలా అంటే అవి మంచి మినపప్పు, శనగపప్పు వేగుతున్నప్పుడు మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ వేపుతున్నప్పుడు మీకు ఆ స్మెల్ తెలిసిపోతుంది. వాటిలోంచి వచ్చే మంచి గుడ్ ఫ్రాగ్నెన్స్ మీకు తెలిసిపోతుంది అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటే అవి కొంచెం కలర్ మారుతాయి అనమాట. మాగిన తర్వాత పల్లీలు 1 కప్పు వేసుకోవాలి. పల్లీలు 1 కప్పు వేసుకున్న తర్వాత దీంట్లోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు ముందే వేగకుండా నువ్వులు వేసేస్తే నువ్వులు వేగిపోయి మాడిపోతే పల్లీలు వేగవు. అందుకని పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇంకో 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలన్నమాట. పల్లీలు నువ్వులు ఈక్వల్ కాదు, పల్లీలు 1 కప్పు అయితే నువ్వులు 1/2 కప్పు వేసుకోవాలి. వేసుకొని వేపుకున్న తర్వాత చూడండి, నువ్వులు వేయగానే చిట్పట్మని ఎలా వేగిపోయాయో. సో అందువల్ల పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేపుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, అవి వేసుకొని తిప్పుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వేసి తిప్పితే కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు. అందువల్ల ముందు ఫస్ట్ శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పౌడర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఉన్న పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేపుకొని తిప్పుకోవాలన్నమాట. ఆకుకూరలు ఎలా నలిగిపోతాయి, బట్ ఈ పల్లీలు, నువ్వులు నలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పప్పులన్నీ వేసి తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులోని వేపు పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, ఆకుకూరలు కూడా వేసి తిప్పుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పొడి తినడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ టోన్ బాగుంటుంది. టేస్ట్ హెల్దీ రెసిపీ ఇది. మీరు కొంచెం ఇడ్లీలోని ఈ కారప్పొడి వేసుకొని తినండి. ఇడ్లీ ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చెప్తారు, అంత బాగుంటుంది అనమాట. ఇడ్లీలోకి పొడి కూడా, ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. అలా వేసి ఆకుకూరలు కూడా వేసి తిప్పుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి రెసిపీ. ఇదిగో ఇలాగే ఈ పౌడర్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు సెలవు అండి. థ్యాంక్ యూ సో మచ్.